హలో ఎవ్రీవాన్, ఈరోజు వీడియోలో మీకు నేను సింపుల్ అండ్ టేస్టీ వంకాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, అలాగే బగారా రైస్లో కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలోకి చూసిద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోని 1.5 టేబుల్ స్పూన్ మీరు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే చిన్న ముక్క దాల్చిన చెక్క, 3 యాలకులు, 2 లవంగీలు, ధనియాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇది లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేయకండి, కొంచెమైనా మాడిందనుకోండి టేస్ట్ మొత్తం పాడైపోద్ది కర్రీది. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని ఈ నువ్వులు కూడా చిట్పట్లాడిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం చిట్పట్లాడిందనుకోండి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన వరకు పక్కన పెట్టేసుకోవాలి. చల్లగైన తర్వాతే మీరు మిక్సీ జార్లో వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరికూర వేసుకోవాలండి. మీ దగ్గర ముక్కలున్నా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసిన తర్వాతే మీరు టమాటో యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటోలు 2 తీసుకున్నానండి. పెద్దదైతే 1 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ చేసుకోవాలన్నమాట. ముందు పొడి చేసిన తర్వాతే మీరు టమాటాలు వేసుకోండి, లేదనుకోండి పొడి సరిగ్గా అవ్వదన్నమాట టమాటా ముందే వేసేసుకుంటే. సో ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. అలాగే వంకాయలు కూడా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఒక వంకాయకి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. అండ్ ఉప్పు నీటిలో వేసుకోండి, నల్లబడకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 3 వేసుకున్నాను, మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాతే మీరు వంకాయలు మనం కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ వంకాయలన్నీ వేసేసుకొని ఒక్క 2-3 నిమిషాల పాటు ముందు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలు వేసిన తర్వాత మసాలా ఏమీ యాడ్ చేయకుండానే ఒక్క 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 3 నిమిషాల తర్వాతే మీరు తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపు, కారం నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ మసాలాలంతా వంకాయలకి బాగా పట్టిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతేనండి, 3 నిమిషాలే. 3 నిమిషాల తర్వాత నేను మూత ఓపెన్ చేశాను. చూడండి, వంకాయలు మెత్తబడి కొంచెం దగ్గరే కలర్ కూడా చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా బాగా కలిసినట్టు కలుపుకోండి. ఉప్పు కారం కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. చూడండి, గ్రేవీ థిక్గా ఉంది, అందుకే నేను ఇంకొక 1/2 కప్పు వాటర్ వేసానండి. అండ్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. వాటర్ అనేది మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మీకు కొంచెం గ్రేవీ అనేది కొంచెం జారుగా కావాలనుకుంటే. సో ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన వరకు మధ్యన మీరు కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. అలా మూత పెట్టి వదిలేకండి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలి, మంచి కలర్ కూడా వచ్చేస్తుందండి. లాస్ట్లో ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకోండి. అంతేనండి, రెడీ అయిపోయింది సింపుల్ అండ్ టేస్టీ వంకాయ మసాలా కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చపాతీలోకి బాగుంటుంది, రోటీలో బాగుంటుంది, పులావ్ బగారా రైస్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేస్తారు కదా, ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.